మోంతా తుపాను అంతర్వేదిపాలెం దగ్గర తీరాన్ని తాకింది. అయితే ఐ ఆఫ్ ది సైక్లోన్ ఇంకా పూర్తిగా తీరాన్ని తాకలేదు అనేది కూడా వాతావరణ శాఖ అధిక వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఈదురు గాలులు వీస్తున్నాయి. కొన్ని చోట్లయితే 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురు గాలులు వీస్తున్నట్టుగా తెలుస్తోంది. రాత్రంతా కూడా ఒక హై అలర్ట్ వాతావరణం ఉండబోతోంది. చాలా ప్రాంతాల్లో అంధకారం అలుముకున్నట్టుగా కూడా తెలుస్తోంది. వీలైనంత వరకు ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావద్దు అని కూడా అధికారులంతా కూడా అలర్ట్స్ జారీ చేస్తున్నారు. ఒకసారి అనకాపల్లి జిల్లాకు వెళ్దాం. మా కరెస్పాండెంట్ ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. అనిల్, చెప్పండి. చూస్తున్నాం వాతావరణం మొత్తం అల్లకల్లోలంగా ఉంది. తీర ప్రాంతం మొత్తం కూడా అలలు ఎగసి పడుతున్న పరిస్థితి, ఈదురు గాలులు కనిపిస్తున్నాయి. ఎలా ఉంది అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో వెదర్? ఎలాంటి అలర్ట్స్ జారీ చేస్తున్నారు? పునరావాస కేంద్రాలు ఇవన్నీ కూడా సఫిషియెంట్గా ఉన్నాయా? బిందు, కోస్తా జిల్లాల వ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతోంది. ఇప్పటికే కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి శ్రీకాకుళం నుంచి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరకు మొత్తం అన్ని జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. అయితే కొద్దిసేపటి క్రితమే తుఫాను తీరాన్ని తాకినట్టుగా సమాచారం అందుతోంది. అంతర్వేది ఆ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో తీరాన్ని తాకినట్టుగా ఇప్పటికే అధికారిక సమాచారం ద్వారా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే కనుక ఈ ప్రక్రియ మరో 3 నుంచి 4 గంటల పాటు ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ 4 గంటలు చాలా కీలకంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే వర్షం కావచ్చు, గాలుల తీవ్రత కావచ్చు అధికంగా ఉండేటువంటి సూచనలు కూడా స్పష్టంగా ఉన్నాయి. మరోవైపు పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. కాకినాడ పోర్టుకు 10వ నెంబర్ డేంజర్ రెడ్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున అలల ఉధృతి కానీ గాలుల తీవ్రత కానీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది కనుక లాజిస్టిక్స్ అలాగే ఆపరేషన్స్ అన్నీ నిలిపివేయాలని ఇప్పటికే అధికార యంత్రాంగం సూచించింది. మరోవైపు మత్స్యకారుల హెచ్చరికలు కూడా కొనసాగుతున్నాయి. అయితే రేపటి వరకు కూడా ఈ ప్రభావం పూర్తిగా ఉండేటువంటి అవకాశం ఉంది. గాలుల తీవ్రత కావచ్చు, వర్షపాతం నమోదు కావచ్చు ఉండేటువంటి సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కాకినాడ జిల్లాతో పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లా అలాగే ఆ పక్కన ఉన్నటువంటి నరసాపురంపై కూడా ప్రభావం ఉండేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాకినాడకు దక్షిణంగా తుఫాను తీరాన్ని తాకినట్టుగా సమాచారం అందుతుంది. మరో 3-4 గంటల పాటు తీరాన్ని దాటేటువంటి ప్రక్రియ కూడా ఉండబోతోంది. అయితే తీరాన్ని దాటేటువంటి క్రమంలో గాలుల తీవ్రత 90 నుంచి అత్యధికంగా 110 కిలోమీటర్లతో ఉండనున్న నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ దశలోనే రాయలసీమలో కూడా ఆకస్మిక వరదలు సంభవించేటువంటి అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా కాకినాడలో ఉన్నటువంటి ఉప్పాడ తీరం వద్ద ఉప్పెన ముప్పు పొంచి ఉంది. ఎందుకంటే అలలు సాధారణ స్థాయి కంటే ఎత్తుకి ఎగిరేటువంటి అవకాశం ఉంటుంది, ఎగసి పడేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఆ ప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే మత్స్యకార గ్రామాలన్నింటిలో కూడా అంధకారం నెలకొంది. ఎందుకంటే ముందస్తు చర్యల్లో భాగంగా పవర్ను కూడా నిలిపేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలోనే అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. గాలుల తీవ్రత పెరుగుతుంది కనుక అత్యవసరం అయితేనే తప్ప ప్రజలు బయటకు రాకూడదని అధికార యంత్రాంగం ఇప్పటికే సూచించింది. అందరూ ఇళ్లలోనే ఉండాలని చెప్పి హెచ్చరించినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే తీరాన్ని తాకినటువంటి తుఫాను మరో 3-4 గంటల పాటు ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది. తీరాన్ని దాటిన తర్వాత రేపు తుఫానుగా బలహీనపడి ఆ క్రమక్రమంగా దాని ప్రభావం ఏపీపై తగ్గేటువంటి అవకాశం కనిపిస్తుంది. అప్పటి వరకు కూడా వర్షం, గాలుల తీవ్రత కొనసాగేటువంటి సూచనలు స్పష్టంగా ఉన్నాయి. ముఖ్యంగా కాకినాడతో పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం అందుతున్న సమాచారం ప్రకారం 8:30 తర్వాత నుంచి హైవేలోకి వెళ్ళేటువంటి వాహనాలను కూడా నిలిపివేశారు. తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత వాహనాలు మళ్ళీ వదిలేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడా కూడా రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఒకవైపు చూస్తూనే మరోవైపు అత్యవసర పరిస్థితుల దృష్ట్యా వాహనాలను కూడా నిలిపివేస్తున్నట్టుగా అధికారులు తెలుపుతున్నటువంటి సందర్భం నెలకొంది. అయితే మరోవైపు కుండపోత వానలు కురుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇటు అల్లూరు జిల్లాలో రాకపోకలకు తీవ్ర అంతరాయం జరుగుతుంది. భారీ వృక్షాలు నేలకొరిగాయి. అలాగే వాగులు వంకలు పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే తుఫాను ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. మరో 48 గంటల పాటు ఈ ప్రభావం ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. రేపు కూడా గాలుల తీవ్రత, వర్షపాతం ప్రభావం అయితే మాత్రం స్పష్టంగా ఉండబోతోంది. బిందు. ఓకే అనిల్, థ్యాంక్ యూ.
మోంతా తుఫాన్ ప్రభావంతో ఈదురు గాలుల తీవ్రత అధికమైంది. బలమైన గాలుల ధాటికి చెట్లు ఊగిపోతున్నాయి. కొన్ని చోట్ల చెట్లు కరెంటు స్తంభాలపై పడిపోవడంతో అవి విరిగిపోయాయి. మచిలీపట్నంలో అంధకారం నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. తుఫాను దగ్గర అవుతున్న కొలది ఈదురుగాలుల ప్రభావం కూడా భారీ స్థాయిలో పెరుగుతుందని చెప్పాలి. ఈదురుగాలుల ప్రభావంతో చెట్లన్నీ కూడా నేల కూలుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మచిలీపట్నంలో ప్రస్తుతం మనం ఉన్నాం. చూస్తే ఒక వృక్షం కూలడంతో అది నేరుగా విద్యుత్ స్తంభం మీద పడింది. విద్యుత్ స్తంభం కూడా మధ్యలోకి విరిగిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. పూర్తిగా ఏదో విద్యుత్ వైర్లు ఉన్నాయో అవన్నీ కూడా తెగిపోయిన పరిస్థితి కూడా ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం. మచిలీపట్నం ఇక్కడి నుంచి అంటే మచిలీపట్నం నుంచి ఇటు చిలకలపూడికి వెళ్ళే రహదారిలో ఈ నడి రోడ్డు మీద ఈ వృక్షం పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఇటు మచిలీపట్నం నుంచి కుత్తివేని వెళ్ళే దారిలో కూడా దాదాపు రోడ్డుకి ఇరువైపులా దాదాపు అన్నీ కూడా చాలా చెట్లు నేల కూలిపోయిన పరిస్థితి కనిపించింది. రహదారి కూడా పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. విద్యుత్ అంతరాయం అంటే ఇదే విధంగా చెట్లు కోల్తాయి, అంతరాయం ఏర్పడుతున్న ఒక ముందస్తు సమాచారంతో అధికారులు సాయంత్రం 5 గంటల నుంచి కూడా విద్యుత్తుని నిలుపుదల చేశారు. ఆ నేపథ్యంలో ప్రమాదం కూడా కొంత తగ్గిందని చెప్పాలి. మనం చూస్తే పూర్తిగా విద్యుత్ స్తంభాన్ని మనం చూడవచ్చు. మధ్యలోకి అది విరిగిపోయిన పరిస్థితి, భారీ స్థాయిలో భారీ వృక్షం ఒక్కసారిగా పడడంతో విద్యుత్ స్తంభం అంతా కూడా నేల కూలింది. తుఫాను దగ్గరవుతున్న నేపథ్యంలో విండు ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో దాదాపు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగం గాలిలో వేగం ఉంటుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఎక్కడికక్కడ చెట్ల నేల కూలుతున్న పరిస్థితి కూడా మచిలీపట్నంలో కనిపిస్తుంది. గాలి తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. చెట్లు ఎక్కడికక్కడ కూలిపోతున్న పరిస్థితి ప్రస్తుతం మచిలీపట్నంలో మనం చూస్తూనే ఉన్నాం. కెమెరా పర్సన్ శివప్రసాద్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, మచిలీపట్నం నుంచి. తుఫాను ప్రభావిత జిల్లాల్లో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపేశారు అధికారులు. రేపు ఉదయం 6 గంటల వరకు జాతీయ, రాష్ట్ర రహదారులపై ఎలాంటి రాకపోకలు సాగించొద్దని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఆయా జిల్లాల నుంచి వెళ్లే జాతీయ రహదారులు సహా అన్ని రకాల రోడ్లపై ట్రాఫిక్ నిలిపివేశారు. భారీ వాహనదారులు మొత్తం హైవేల పక్కనే తమ వెహికల్స్ పార్క్ చేసి ఉంచారు. అత్యవసర వైద్య సేవలకు మాత్రం మినహాయింపునిచ్చారు. చూస్తున్నాం, ఏపీ వ్యాప్తంగా నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్ పైన వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. హైవే పైనే రోడ్డు పక్కన మొత్తం ఈ వెహికల్స్ అన్నిటినీ కూడా నిలిపివేసిన పరిస్థితి. ఎక్కడికక్కడ చెట్లు కూలిపోతుండడం, అదేవిధంగా విద్యుత్ స్తంభాలు నేల కొరిగిపోతుండడంతో ఒక హై అలర్ట్ పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉంది. ముందు జాగ్రత్త చర్యగా వాహనాలను, సరుకు రవాణా వాహనాలు ఇవన్నీ కూడా నేషనల్ హైవేస్ పైన ఆయా రాష్ట్రాలకి సరుకుల్ని రవాణా చేస్తుంటాయి. ఆయిల్ కంటైనర్స్ ఇవన్నీ కూడా ఈ వాహనాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. సో వీటన్నింటినీ కూడా నిలిపివేశారు. రేపు ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉండబోతున్నాయి. ఎటువంటి రాకపోకలు సాగించొద్దని ఆదేశించారు. ఆయా జిల్లాలపై నుంచి వెళ్లే జాతీయ రహదారులు సహా అన్ని రకాల రోడ్లపై ట్రాఫిక్ ని పూర్తిగా నిలిపివేశారు. భారీ వాహనదారులు మొత్తం కూడా హైవేల పక్కనే తమ వెహికల్స్ ఆపేశారు. అత్యవసర వైద్య సేవలకు మాత్రమే మినహాయింపు ఉంది. మోంతా తుఫాను ప్రభావంతో బెజవాడలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నగరంలో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు. ఇందులో భాగంగా దుకాణాలు, భారీ షాపింగ్ మాల్స్ మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. పలు వాణిజ్య, వ్యాపార సంస్థల్ని మూసేశారు నిర్వాహకులు. మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. మోంతా తుఫాన్ తీరాన్ని సమీపిస్తుంది. మరోవైపు
ఈ తుఫాను కారణంగా ఇప్పటికే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా గాలుల తీవ్రత పెరిగింది. అలాగే వర్షం కూడా మొదలవుతున్న పరిస్థితి. ఇక అదే సమయంలో విజయవాడలో తుఫాను కారణంగా హై అలర్ట్ ప్రకటించారు. ఈరోజు భారీగా విజయవాడ నగర పరిధిలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో అధికారులు పూర్తిగా అప్రమత్తం చేశారు. మొత్తం విజయవాడ నగర పరిధిలో ఉన్న అన్ని వస్త్ర వ్యాపార దుకాణాలన్నింటినీ కూడా మూయించి వేశారు. కేవలం మెడికల్ అలాగే పాలు ఏవైతే నిత్యావసరాలు ఉంటాయో ఈ రెండు మాత్రమే అనుమతించారు. మిగతా అన్ని దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మన విజయవాడలో నగరంలో ఉన్న అన్ని ఏదైతే వ్యాపార దుకాణాలన్నీ కూడా మూతబడిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం బందర్ రోడ్లో ఉన్నాము. బందర్ రోడ్లో చూస్తే కనుక బెంజ్ సర్కిల్ నుంచి ఇటు బస్ స్టాండ్ వరకు ఉన్న అన్ని దుకాణాలన్నీ కూడా అలాగే షాపింగ్ మాల్స్ మొత్తం అన్నీ పూర్తిగా మూసివేసిన పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే మరికొద్ది సేపట్లోనే మోంతా తుఫాను తీరాన్ని తాకే ప్రాసెస్ అయితే కూడా ప్రారంభం కాబోతుంది. దీంతో గాలుల తీవ్రత దాదాపుగా 90 నుంచి 100 కిలోమీటర్ల పైబడి గాలులు వీచే అవకాశం అయితే ఉంది. అదే సమయంలో వర్షం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ భారీ వర్షం కనుక విజయవాడ నగరంలో నమోదైతే ఆ సమయంలో ఇక్కడ విజయవాడ నగరంలో ఉన్న రహదారులన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయే